కానీ గన్నవరం నాయకులు ఎవరు బయటికి రాలేదు. మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి మీరు అక్కడ సభ పెట్టినా గన్నవరంలోని ప్రజలు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, ఇంకా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు అని అంటారు. గన్నవరం ప్రజలకు భయం తెలియదండి. తెలియదు. అక్కడ పుచ్చలపల్లి సోమరయ్య గారు లాంటి కమ్యూనిస్ట్ నాయకులు ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యున్సీ అది. అక్కడ ఇండిపెండెంట్గా గద్దె రామ్మోహన్ గెలిచాడు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు గెలిచాడు. అంటే అక్కడ రాజకీయంగా ఒక పరిణితి చెందినటువంటి కాన్స్టిట్యున్సీ అది. వాళ్ళు కమ్యూనిస్టులని ఆదరిస్తారు, ఇండిపెండెంట్ని ఆదరిస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీకి అది కంచుకోట. మొన్న అంత కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ. అది వంశీ విజయం కాదు, అది తెలుగుదేశం పార్టీ విజయం. అది తెలుగుదేశం పార్టీ ఆ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యున్సీలో బచ్చుల అర్జునుడు గారు ఆయన ఇన్ఛార్జిగా ఉండగా పార్టీని చాలా పటిష్టంగా తయారు చేశాడు. కేడర్ అంతా కూడా యాక్టివేషన్ అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలం నేను అక్కడ కార్యక్రమాలు చూశాను. నేను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు గన్నవరంలోనే పెట్టాం. గన్నవరంలో నాయకుడు నేను ఇన్ఛార్జి లేకపోయినా కూడా మేమే ఇన్ఛార్జిగా ఉండి, నేను కోఆర్డినేటర్గా ఉండి గన్నవరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నవ్వుతో నా భవిష్యత్తు అంటూ చేశాం. చాలా చోట్ల జరిగినాయి. మాది ఎవరికీ తీసిపోకుండా నెంబర్ 1 జనం కానీ పార్టిసిపేషన్. ఓన్లీ గన్నవరం పీపుల్ అందరూ బయటకు వచ్చారు. అసలు వాళ్ళకి భయం అనేది లేదండి. వాళ్ళు పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు, ఆ కేసుల్లో ఫేస్ చేస్తున్నారు తప్ప భయపడిపోయి ఇంటూ కూర్చోే అవకాశాలు 2 గెలుస్తాయి అంటారు. అయితే రెండోది, మన లోకేష్ పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర బహిరంగ సభ, లోకేష్ గారి పాదయాత్రలో జరిగిన సభల్లో ఇది హైలైట్. ఈ సభ నెంబర్ 1గా జరిగింది. లోకేష్ గారు అన్నారు, ఇది నాకు ఒక ల్యాండ్ మార్క్, మంచి సభల్లో ఇది ఒక సభ, ఇది మొదటి సభ అన్నారు. అంత బాగా జరిగింది. మీరు కూడా అందరూ చూసి ఉంటారు కదా. దీనికి మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన దానికంటే లోకల్గా వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఎనీ మీటింగ్ పెట్టుకోండి మీరు వంశీ గారు, లోకల్గా వస్తేనే జనం ఫుల్ అవుతారు. బయట నుంచి వస్తే సరిపోరు. లోకల్గా సగం మంది వచ్చారండి, సగం మంది బయట నుంచి వచ్చారండి. అంత బాగా